యెహోవా యందు ఆనందించుట వలన ఆమేన్. బూస్ట్ ఏంటంటే, బలం ఏదంటే దేవుళ్ళు ఆనందించండి. ఆనందిస్తూ ఉంటే ఏమైపోద్ది? బలం వచ్చేస్తుంది. నువ్వు బలహీనుడివే, డాక్టర్ గారు చెప్పారు నీకు ఒంట్లో బాగలేదు, నీ పరిస్థితి బాగలేదని. కానీ కూర్చుండి దేవుళ్ళు ఆనందించు, దేవుళ్ళు ఆనందించు, దేవుళ్ళు ఆనందించు, దేవుళ్ళు ఆనందించు, దేవుళ్ళు ఆనందించు. ఆ బలహీనత ఎక్కడికి పోద్దో తెలియదు. దేవుని బలము నిన్ను ఆవరిస్తాడు. అసలు ఆ ట్రీట్మెంట్లోనే ఒక ట్రీట్మెంట్ లాఫింగ్ థెరపీ. ఏంటంటే ఒక ఒక వ్యక్తి చెప్పగా విన్నాను, ఆయనకి క్యాన్సర్. ఏం చెప్పండి? క్యాన్సర్. డాక్టర్లు చచ్చిపోతా ఉన్నారు. కుర్చీలో కూర్చొని, ఇంట్లో కూర్చొని టీవీలోని కార్టూన్ వస్తుంది కదా, టామ్ అండ్ జెర్రీ, మిస్టర్ బీన్, ఇవన్నీ వేసుకొని చూద్దాం. అవన్నీ చూస్తే నవ్వు వస్తుంది కదా. అలా నవ్వుతూ 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 క్యాన్సర్ బాగైపోయింది. హల్లెలూయా. అర్థం ఉందా? లాఫింగ్ థెరపీ సంతోషము, స్వస్థతనిస్తుంది. టీవీలో ప్రోగ్రామ్ చూస్తేనే అంతంటే దేవునిలో ఆనందిస్తే